ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్, ఏబిపి ఫార్ములా ఈ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ 25 అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టుగా, ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్ చేసి, ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటిది ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ చేసుకొని ఇవో మా రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు. సరే, ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి. వాళ్ళు వచ్చినంత ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళేం ఫీజు కట్టాలా, స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు విత్డ్రా చేసుకొని. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం 4 రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు, రెండో సంవత్సరం వాళ్ళు విత్డ్రా అయ్యి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీలు మధ్య, అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు 80 పర్మిషన్లు తీసుకోవాలి. వాళ్ళు 110 కోట్లు కట్టాలి. వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు. సో ఆ 80 దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి 80 పర్మిషన్లకు సంబంధించింది వాళ్ళకి కట్టాల్సిన 110 కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బైపార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఓయూడి డిపార్ట్మెంట్ తో స్టేట్ గవర్నమెంట్ చేశారు. మొదటి దాంట్లోనే ఏం లేదు. ఇక రెండో అగ్రిమెంట్కి వచ్చేవారికి డబ్బులు కట్టాలట, పర్మిషన్లు కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలట. మరి స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో వచ్చే ఆదాయం? పోనీ ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా, మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేయించాడంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తూ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేయించారంటే అది లేదు. ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు ఈవిడి స్పెషల్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి, అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం, 3rd ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 55 కోట్ల కోసం ఫార్ములా ఈ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుందాం. ఇదేంది వారు మాజీ మంత్రి గారు ట్విట్టర్లోను రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తుంది, ఇంకోటి ఫార్ములా. రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా. అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంటంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని
బిజినెస్ రూల్స్ కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడుతున్న రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంది. ఎవరు పాత రోజుల్లో ఎక్కడో చదివాను, తన బాధ అంతా ప్రపంచ బాధ అంట మన కృష్ణశాస్త్రి గారు. నీ బాధ అంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు? మాకే రాష్ట్ర బాధ అంతా మా బాధలాగా మారి నీ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు.